ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 132 మంది బాధితుల వివరాలను గుర్తించినట్టు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అందులో 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలు పనిచేస్తోంది. డీఎన్ఏ పరీక్ష ఆలస్యమవుతుండటంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖానా వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంతగా తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తోంది. దీంతో మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతుందన్నది వైద్యులు తెలిపారు. ఇక గత వారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్లో కుప్పకూలింది. లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.